ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మరి యొక్క శిలువ ధ్యాన కూడికలోకి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రములు తండ్రి. మిమ్ములను, మీ సన్నిధిని, మీ వాక్యమును ప్రేమించి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు తండ్రి. మార్గములో ఉన్న బిడ్డలు నడిపించండి. ఆయా ఇబ్బందుల చేత రాలేకపోయిన బిడ్డలకు మీ చిత్తమైతే మరి ఒక అవకాశం దయచేయండి. ఈ ఆరాధన మీ అధ్యక్షతలో, మీ పర్యవేక్షణలో జరిగించండి. మీ ఆరాధన మీకు మహిమకరముగా, మాకు మేలుకరముగా చేయమని, అంధకార శక్తి నుండి బంధించి ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా మీరు దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. మనందరము దేవుని మహిమార్థమై 638 కీర్తన, అందరు క్రైస్తవ కీర్తనలు. ఎందుకో నన్నింతగా ప్రేమించితివో దేవా అనే కీర్తన మొదటి 2 చరణాలు, చివరి చరణం 3 చరణాలు మాత్రం వాడుకుందాం. ఎందుకో నన్నింతగా ప్రేమించితివో దేవా. 638 మొదటి 2 చరణములు, చివరి చరణము. వారితో కలిసి మనం దేవుని మహిమార్థమై కీర్తన పాడదాము. స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా.
బైబిలు పట్టణకు ముందుగా అందరం బైబిల్ పైకెత్తి సజీవ వాక్కు అనే పల్లవి పాడుకుందాం. పరిశుద్ధ వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని డాక్టర్ ఎల్ ప్రీతి గారు మన కొరకు చదువుతారు. అపోస్తుల కార్యము 19వ వచనము నుండి 26వ వచనం వరకు డాక్టర్ ప్రీతి గారు మన కొరకు చదువుతారు. ఆ తర్వాత ఎస్తేర్ రాణి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు గ్రంథము 11వ అధ్యాయము 19 నుంచి 26 వరకు చదువుకుందాం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతిమయొక ప్రదేశము వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతిమయొక వరకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతిమయకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కయు వరకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ఇనుకలో దించు.
అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు సజీవంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా, మళ్ళీ తండ్రి ఇలాంటి డేస్లో మమ్మల్ని అందరినీ ప్రభా ఇక్కడికి ప్రవేశపెట్టినందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినము చూడలేక ఎంతోమంది నశించిపోయారు ప్రభా. నీవైతే మమ్మల్ని సజీవంగా భద్రపరిచి తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా కూడుకొని ప్రభా మేము ఈ రీతిగా తండ్రి నీ దాసుని వర్తమానం ఇంటుకు ప్రభు మాకిచ్చిన ఈ ధన్యత కొరకే వందనములు చెల్లించుకుంటున్నాను. నీ సన్నిధి మాకందరికి మీరు దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పకపోవచ్చుండ కానీ దాసుడు ప్రభా నాయన నూరంతలుగా బిడ్డను మీరు దర్శించి మంచి ఆరోగ్యవంతుడిగా ఉంచమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి, మేము విని వాటిని ప్రభా తండ్రి జాగ్రత్తగా మా హృదయంలో భద్రము చేసుకొని అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా మేము వాటిని ప్రభు భద్రపరుచుకుంటూ మాకు సహాయం దయచేయండి. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిని మా మీద ఉంచమని కొద్ది ప్రార్థన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బంగారు గంటలు కీర్తనల పుస్తకం నుండి 38వ కీర్తన. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును, సమయ అసమయాలందు, శ్రమల సుఖాలందు యేసుతో సాగిపోతాను. నీ కీర్తన మొదటి 3 చరణాలు మాత్రం పాడుకుందాం. మొదటి 3 చరణాలు, 3వ చరణం ఏ ఘనత ఈ భూమిని నే కోరననే చరణ అన్నప్పుడు అందరు లేచి నిలబడి దేవుని మహిమార్థమై చివరి 3వ చరణం పాడుకుందాం. 38వ కీర్తన బంగారు గంటలు. దేవుని ఆజ్ఞ పాటింతురు,
అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయములో డాక్టర్ గారు చదివిన వాక్యములు కొన్ని మాటలు చదువుతున్నాను. 20వ వచనము నుండి చదువుతున్నాను. అపోస్తలుల కార్యము 11:20లో కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు కుప్రియులు కురేనీయులు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువైన యేసుని గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను అని అందరినీ హెచ్చరించెను. బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. బహుజనులు ప్రభువు పక్షమున చేరి. ప్రభు ఈ మాటలో మన వినికిడిలో మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలల వంచుదాము. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, నీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. మీ నిత్య జీవపు మాటలు వినాలని తండ్రి, వినగలిగిన చెవులను మాకు ప్రసాదించి బోధించటం మాకు తెలియదు. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ బలహీనమైన బంక మట్టి పాత్ర ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీ మాటలను మేము గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుచు మీ కుమారుని పరిశుద్ధ రాకడకు సిద్ధపడు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ప్రేమగల నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ధ్యానములలో నా ముఖ్య అంశము ప్రభు రాకడ. సిలువ ధ్యానాలు, అవును, సిలువ ధ్యానాలు అయిపోయింది అదంతా కూడా. యేసు ప్రభు వచ్చాడు, జీవించాడు, సిలువలో మరణించాడు, పునరుద్ధానం వెళ్ళాడు, మళ్ళీ వస్తున్నాడు ఆయన. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. దయచేసి హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. 202వ పేజీలో ఉంటుంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధ హస్తనిక్షేపణము
మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశములను మాని సంపూర్ణల మగుటకు సాగిపోదాం. ఎదుగుదల ఉండాలా? అవి వద్దంటం లేదు, అవసరం అవి. ఆయన సిలువలో మరణించినాడు, అది చాలా ప్రాముఖ్యమైంది. కానీ పునరుద్ధరణైనాడు, ఆయన మరలా వస్తాడు. ఎదురు చూడాలి, మనం ఎదురు చూడాలా, వెనక్కి చూడాలా, చూసి మన బతుకులు బాగు చేసుకోవాలా. ఇంత గొప్ప రక్షణ ప్రభువు మనకిచ్చాడే, నా కొరకు చనిపోయినాడే నా ప్రభు, ఇన్ని శ్రమలు పడ్డే అని తలంచుకోవాలా. ఆయన ముఖ్యమైనది, ఆ ప్రభు మరలా వస్తున్నాడు. బోధకులు ఈ ప్రసంగాలు చేయటములా, అబద్ధ బోధకులు క్రీస్తు రాకడ గురించి బోధించటములా టీవీల్లో కూడా నేను గమనిస్తున్నాను. క్రీస్తు రాకడ గురించి చెప్పాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇందా చదివినాను ప్రారంభములో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో ఇదిగోండి చూడండి అని ఎందుకన్నాడు ఆ మాట? సాతాను గుడ్డోళ్ళుగా చేశాడు, అందరినీ గుడ్డోళ్ళు చేశాడు. ఏసయ్యా అక్కడి గురించి చెప్పటం ఎవరు గుడ్డోళ్ళు అయిపోయినారు. ఇదిగో అంటే చూడండి అని అర్థం. బిహోల్డ్ ఇంగ్లీష్లో లుక్. అటు ఇటు చూడబాకండి, ఇటు చూడండి. నా వైపు కదా, వైపులో చూడాలి. ప్రభు అంటున్నాడు ఇదిగో అంటే నా వైపు చూడండి, ఆయన వైపు చూడాలా. ఏమో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వస్తాను కాదు. ప్రతి అక్షరము మాట గమనించాలి. ఐ యామ్ కమింగ్ సూన్. ఐ యామ్ కమింగ్ సూన్. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఉంది మనకి, ప్రతి ఒక్కరికి రాసినాడు. ప్రతి వానికి కూర్చున్న మనందరికి కూడా. నువ్వు క్రీస్తు నమ్మకపోతే నీ జీతం ఏంటంటే అగ్నిగుండం. అంగీకరిస్తే నీ పనులను బట్టి జీతం ఉంటుంది. కొంతమంది జీతం తగ్గిపోద్ది, కొంతమందికి పూర్తి జీతం వస్తుంది. జీతంలో కట్ చేస్తారు, కొన్ని రోజులు రాకపోతే పనికి కట్ చేస్తారు కదా, మినహాయించుకుంటారు. ప్రతి వానికి జీతం ఉందే చెప్పడం. ఇవి సేవకులు చెప్పరండి, బైబిల్ చదవరు చెప్పరండి. జీతం ఉంది నీకు, ఏం జీతం తీసుకుంటావు నువ్వు? నేను ప్రయాసపడుతున్నాను, చెప్పాను కదా. ప్రభు దగ్గర నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దోస్తుడని ఆయన చెప్పినప్పుడు నేను సంతోషపడాలనుకున్నాను. యు గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. మంచోడుగా మంచి సేవ చేయాలా, నమ్మకంగా ఉండాలా. అది నా కోరిక, నా ఆకాంక్ష. మై ఓన్లీ డిజైర్ టు గెట్ ద కమెండేషన్ ఫ్రమ్ మై జీసస్, మై లార్డ్ అండ్ మై మాస్టర్. యు గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. సర్వెంట్గా ఉండాలి నేను, పెత్తనాలు చేయటం కాదు. నాయకులకు ఉండడు ఆశ లేదు. నేను పాట రాసినాక ఏ ఘనత ఈ భూమిని నేను కోరను, నాకు అవసరం లేదు. ఘనతలు అవసరం లేదు. దేవుడు ఇచ్చినాడు నాకు మిషన్ అంతా కూడా జనరల్ సెక్రటరీగా చేసినాను. నేను 10 లక్షల మందికి నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అన్ని 30 ఫీల్డ్లు తిరిగినాను నేను. నాకు అవన్నీ గొప్ప సంగతులు కాదు.
చాలా నమ్మకమైన మంచి దాసుడుగా ఉండాలి. అది దాసుడు అంటే బైబిల్ భాషలో, గ్రీకు భాషలో బానిస అని రాసినారు. డౌలాస్ అనే మాటకు అర్థము బానిస. ఐఎమ్ ఏ డౌలాస్. బానిసకి సేవకుడికి తేడా తెలుసా మీకు? సేవకుడు పని చేసి వెళ్ళిపోతాడు. బానిస జీవితకాలం చేయాల. బజార్లో అమ్ముతారు బానిసల్ని. కొనుక్కోవాలా? ఇదిగో ఈ బానిస ఖరీదు ఇంత. ఈ బానిస ఫ్యామిలీ మొత్తం కొనుక్కుంటారు, ముద్రలు వేస్తారు జీవితకాలము. దే హావ్ టు సర్వ్ ద మాస్టర్. బానిసని పెట్టుకున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు యేసు బానిస నేను. నా ప్రభు నా కోసము దాసుని స్వరూపము ధరించుకున్నాడు. బానిస స్వరూపం. వేసే సంగతి నాకు కొన్నిసార్లు ఏడుపు వస్తుందండి. ఎందుకన్నా తగ్గించుకున్నాడు ప్రభువు. సింహాసనం మీద కోటాన కూర్చొని, సింహాసనం మీద కూర్చొని కోటాన కోట్ల దేవదూత వచ్చే పరిశుద్ధం 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 అని కొనియాడు. మహోన్నతుడు. ఆయన చూడలేరు. 2 రెక్కలతో కళ్ళు, 2 కాళ్ళు కప్పుకొని పాట స్తుతించినారు. ఆయన నా కోసం సత్రములో స్థలము లేదు, పశువుల తొట్టిలో పెట్టారు. పశువులు తొట్టిలో పెట్టారు నా ప్రభువుని. దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఏంటి? ఖాళీ చేసుకున్నాడు. తన యొక్క శక్తిని అంత వదులుకున్నాడు. కొడుతుంటే అలాగే ఉండిపోయిన గొర్రెపి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా ఆయన నోరు తెరవలేదు. భరించినాడు. ఎందుకో? నా కోసం. అవును, జీతం ముందు నీకు పని చేయాలా? బానిసలాగా పని చేయాలి మనము. పెత్తనాలు చేయటం కాదు. నేను అది అధికారం అని. నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా? ఇప్పుడు నా దర్శనము ప్రభువు నాకు ఇచ్చిన నిజమా దేవుని బిడ్డమైనట్లయితే, నిజమైన క్రైస్తవ విశ్వాస అయినట్లయితే ఎక్కడున్నావో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనుకున్నా నాకు దేవుడు బయలుపరుస్తాడు. కొరింథీ ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక, ఎఫిషియన్స్ చాప్టర్ 2 2వ అధ్యాయము. నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా? ఇప్పుడు ఈ జేఎంబి చర్చిలో ఎక్కడ మాట్లాడుతున్నా కూడా నా స్టేటస్ ఎక్కడుందో తెలుసా? నేను ఎక్కడున్నానో తెలుసా? నేను 7వ వచనము, క్రీస్తు యేసునందు మనలను నిజమైన విశ్వాసులను ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు యేసు క్రీస్తుతో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పెడతాడు కాదు. ఐఎమ్ ఆల్రెడీ సిట్టింగ్ విత్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్. ఇంకేంది ఇక్కడ? పదవులు గెదవులేందండి. పదవులు గెదవులేంది. ఒక చేతిలో ఒక ఆయన చైర్మన్ ఉన్నాడు పల్లెటూరులో. ఆయన దిగట్లా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే ఉన్నాడు. ఒకసారి ఏదో చేస్తే అందరూ వచ్చి వాడు కుర్చీ పెట్టుకుంటే కాళ్ళు పెట్టుకొని లాగుతున్నారు. లాగి బయటపడేశారు. సిగ్గుపోయింది. వదలని కుర్చీ వదులుతా ఒకరోజు, వదలపోతే తెలుస్తారు. ఇది నా స్టేటస్. అందుకే ఏ ఘనత ఈ భూమిని నాకు అవసరం. ఎందుకు? ఇది నా స్టేటస్. అందుకన్నా పెద్ద స్టేటస్ ఏంది? మరలా చదువుతున్నాను. మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. భూతకాలం, ఫస్ట్ టెన్స్. ఆల్రెడీ. అందుకే నాకు ధైర్యం, విశ్వాసం, సంతోషం కూడా. భయపడ్డాను.
ఆయన దగ్గర కూర్చున్నాను నేను, ప్రభు ప్రక్కన. నాతో మాట్లాడతాడు, నేను ఆయనతో మాట్లాడతాను నేను. కనుక మొట్టమొదట ప్రభు రాకడా అది ఆలోచన చేయాలా. నువ్వు సిలువ దంటం లేదు, నేను దంటములే వడి మనం చెప్పాలా, చెప్పుకోవాలా, ప్రసంగాలు చేసుకోవాలా. మళ్ళీ ఆ యొక్క మూలపాతములు మాని సంపూర్ణులగుటకు ఏమన్నాడు? మర్చిపోయావా? సాగిపోవుదము, ముందుకు సాగిపోవాలా, ఆత్మీయంగా ఎదగాల మనము. అవే వెనక సంగతులు ధ్యానించటం కాదు. చెలువులో పవర్ ఉంది, రక్తంలో పవర్ ఉంది, ఆయన మన కొరకు కాచా వాడుకుంటున్నాం మనం. వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ అండ్ ద పవర్ ఇన్ ద బ్లడ్. పాపం చేసామనుకో, ప్రభువుని అడిగితే ఇప్పుడు ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నువ్వు రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు గురించి చెప్పాలా? ఆయన జననము, ఆయన గురించిన ప్రవచనము, ఆయన జననము, ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన సేవా విధానము, ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోహణము, విజ్ఞాపన, రాకడ, ఇవన్నీ చెప్పాలా. గాస్పల్ అంటే అది క్రీస్తును ప్రకటించాలా. ఏందో చెప్తున్నారండి, నాకు ఏడుపు వస్తుంది కొంతమంది ప్రసంగం ఏంటంటే, యేసు ప్రభు వెలుగండి, వెలుగుని గురించి చెప్పాలా. వెలుగుని గురించి చెప్పడం అది బోధ కాదు, సైతాను బోధ. పరమ తండ్రి ఆయన నోట్లోంచి మొట్టమొదటి మాట తన కుమారుని మాట చెప్పాను కదా, వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతే యేసు ప్రభు. The very first word uttered by Father God was, let there be light. కొడుకుని గురించి చెప్పుకున్నాడు. చీకటి గురించి ప్రసంగాలు చేయకూడదు. చీకటి అంటే సాతానుడు, చీకటి అంటే అంధకార సంబంధ అధిపతి. హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. నీ హృదయంలో చీకటి ఉంటే చీకటి గురించి నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో వెలుగుంటే వెలుగుని గురించి మాట్లాడతావు. ప్రభువు రాబోతున్నాడు త్వరగా. ఎవరు ఆయన? నీతి సూర్యుడు ఆయన. నీతి, ద సన్ ఆఫ్ రైచియస్నెస్, జీసస్ క్రైస్ట్. నీతి సూర్యుడు కూడా చెప్పాలా, చీకటి గురించి కాదు, చీకటి శక్తుల గురించి కాదు. యేసు వార్త అందరూ ప్రకటించాలి. సాతాను బలి మోసగాడండి, అదే పాస్టర్ల పని, మనకెందుకండి అట. పాస్టర్లు సేవ చేస్తారు, బోధిస్తారు, నియమించుకుంటాడు ప్రభు కొందరిని, అందరినీ కాదు. కొంతమంది ఆయన నియమించకుండా పరిగెత్తుతున్నారట. నేను వారిని నియమించలేదు, నేను వారిని పంపలేదు అన్నాడు. చూస్తారా బైబిలు? ఇర్మియా గ్రంథము, ఇర్మియా 23వ అధ్యాయము 647 పేజీలు కూడా చెప్తాను నేను. ఏ పాస్టర్ చెప్పడు, చెప్తారు ఎవరన్నా? చెప్తారా? మీరందరూ తీయాలని నా ఆశ. 21వ వచనము, 23-21, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రవచించెదరు. వారి సొంత మాటలు ప్రవచిస్తారు. అలాగే 30వ వచనము, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. చాలా కఠినమైన మాటలండి. ఇతరులు ప్రసంగాలు దొంగిలి చెప్పకూడదు. వాళ్ళు చేసిన ప్రసంగం, వీళ్ళు చేసిన ప్రసంగాలు ప్రభువు నీకు ఇవ్వాలా, దేవుడు మాట్లాడాలా. ఒక మాట మెసేజ్ పంపించదు నాకు జెరూసలేం నుంచి, నాన్న నేను ప్రసంగం చేయాలి నాన్న, నా కొరకు ప్రార్థన చేయి.
నేను చేసిన తల్లి, నీ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయిపోయింది. మళ్ళీ థ్యాంక్స్ చెప్పింది నాకు. గాడ్ హ్యాస్ టు స్పీక్ త్రూ యూ. నీ మెసేజ్ కాదు. నా గొర్రెలు నా స్వరము వినును, ఆగస్టిన్ స్వరమును వినవు. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వినును. సంఘాలను నాశనం చేయటానికి వచ్చినారు పాస్టర్లు. బీ కేర్ఫుల్ విత్ దెమ్. తరువాత, కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తకు నేను ఇదే యెహోవా వాక్కు. బలంగా ప్రకటించాలి ఇష్టపడుతున్నాను. ఇంకా పెద్దగా అరవాలి ఉంది కానీ అరవలేదు నేను. ఎందుకన్నా నాకు శక్తి లేదు. ఎందుకంటే బలమైన మాటలు ఇవి, దేవుని స్వరము. ఏమంటున్నారు? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తకు నేను విరోధిని. 32వ వచనము 1, 2, 3, 4 నేను ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు. ఐ నెవర్ సెంట్ దెమ్. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏ మాత్రమునో ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. వాళ్ళ ఏం ప్రయోజనం లేదు. సంఘాలు బలపడవు, బాగుపడవు, నాశనం అయిపోతారు వాళ్ళ ప్రసంగాలు వింటే. బాధగా చెప్తున్నాను నేను. నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాస అయితే ప్రభుని నేను వాడుకుంటాడు. సాతాను మోసం చేస్తున్నాడు బిడ్డ. సాతాను మోసం చేస్తున్నాడు. ఇది పాస్టర్ల పని. మీకేం పట్టింది? వాక్యం విని ఇంట్లో పోయి కూర్చోండి అంతే. 3 పూటలు తినండి. పొద్దున కాఫీ దగ్గర, బెడ్ కాఫీ అంటే కొంతమందికి, టిఫిను, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు నిద్ర పోవటం, పనికి పోవటం, రావటం, పొద్దున్న తినటం. బతుకు కాదది. ఒకసారి మోషే గమనించండి, సంఖ్యాకాండ 11 ఎక్స్కర్షన్ పోవాలి మనం. పాత నిబంధన ఎక్స్కర్షన్. సంఖ్యాకాండ 11వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 24వ వచనము. నూట 120వ పేజీ. మోషే బయటికి వచ్చి కనపడింది అందరికీ. తీశారా? మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు జనులతో చెప్పి, యెహోవా మాటలు, మోషే మాటలు కాదు, చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘము దిగి మోషేతో మాట్లాడి మోషే మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. ఒక సంగతి చెప్తున్నాను, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. కొత్త నిబంధనలో క్రీస్తును నమ్మిన ప్రతి బిడ్డలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. లేదంటే నీకు ఆయనకి సంబంధం లేదు. ఒక్కసారి కొత్త నిబంధన పోయేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. కండిషను 15వ వచనము, 96వ పేజీ, 14, 15. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు, నా బైబిల్ తెచ్చారు మీరందరూ. నాకు సంతోషంగా ఉంది. బైబిల్ చూస్తున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. చూడటమే కాదు, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు, నా మాటలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన పరమ తండ్రి వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను పరిశుద్ధాత్మను చూడదు, పరిశుద్ధాత్మ ఎరుగడు గనుక
పరిశుద్ధ పొందలేరు, లోకస్తులు అన్నమాట, యేసై లేని వాళ్ళు. మీరు యేసై నమ్మిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆయన విశ్వాసులతో, ఆయన బిడ్డలతో మాట్లాడుతూ, మీరు ఆయనను పరిశుద్ధాత్మను ఎరుగుదురు. ఆయన, చెప్పండి మాట గట్టిగా చెప్పాలి నాలాగా, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ. అమ్మా వింటున్నారు తల్లి? అటు ఇటు చూస్తున్నారు ఎందుకు? కొంచెం వినండి ఆయన, ఇది గుండెలో బాధ. వినండి కొంచెం, అటు ఇటు చూడబోయి చిన్న మాటలు కాదు, నరకాన్ని అగ్ని కూడా అనబోతారు. పోకూడదని నేను ప్రయాసపడుతున్నా. ఆయన మీతో కూడా నివసించి, మీలో ఉంటాడు ఆయన. మీలో లేడా? లేకపోతే ఏమవుద్దు? రోమీలకు రాయపడ్డ 8వ అధ్యాయం, రోమీలకు రాయపడ్డ 8వ అధ్యాయము, రోమా 8. అబ్బో భయం వేస్తుందండి వాక్యము. నేను సుమతం అంటుంది, అయ్యా నాకు భయం వేస్తుంది. నాకు కూడా భయం వేస్తుంది, అమ్మకే కాదు, నాకు కూడా భయం వేస్తుందండి వాక్యం చెప్తుంటే. రోమా 8వ అధ్యాయము 9వ వచనము, 38వ పేజీ, రోమా 8:9, 1, 2, 3 లైను కనబడుతుందా? ఎవరైనను, ఎవడన్నాను నేను, ఎవరైనను యెహోవా సమూయేలును వదిలిపెట్టిన ఆయన తెలియలేదు. యెహోవా ఎడబాసను అనే సమూయేలు ఎరుగుడు. మళ్ళీ వచ్చినాడు పశ్చాత్తాపడినప్పుడు. యెహోవా ఎడబాసనని సమూయేలుకి తెలియలేదు. పాపం చేసినాడు, మళ్ళీ ఆత్మ. కానీ కొత్తని మళ్ళాగా ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. గమనించండి 26వ వచనము, ఆ మనుష్యులలో 2 పాళెములో నిలుచుండి వారిలో ఒక పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదకి ఆత్మ, వారి మీదను ఆత్మని ఆరి మీదకి ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి వాళ్ళు దూరంగా పోతే అక్కడ కూడా దేవుని ఆత్మ వచ్చాడు. అక్కడ పాళెములో వాళ్ళు ప్రవచిస్తున్నారు, ఆత్మ నిలిచి ఉన్న వారు వ్రాయబడిన వారిలోనూ వారు గుడారములో వెళ్ళక తమ గుడారములో ప్రవచించకుండా పాళెములో ప్రవచిస్తున్నారు వాళ్ళు. దేవుని ఆత్మ అక్కడికి వచ్చాడు, వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక యవనుడు మోషే షాడీలు చెప్తాడు. మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొని వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధించు ప్రభువా. వాళ్ళు అక్కడ పాళెములో ప్రవచిస్తున్నారు ప్రభువా, వాళ్ళు ఆపు ప్రభు అన్నాడు. ఎవరంది? మీరు వింటున్నారు లేదా? పరీక్ష చేద్దామని. ఎవరండి అందే? యెహోషువ, ఆయన పరిచారకుడు. చెప్పగా, మోషే ఏర్పరచుకొని వారిలో నూను కుమారుడు మోషే పరిచాడుకొని యెహోషువ, మోషే నా ప్రభువా, వాడిని నిషేధింపమని చెప్పారు. అందుకు మోషే బంగారపు మాటలు, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా, చెప్పండి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్టులా యెహోవా నా ఆత్మను వారి మీద ఉంచునుగాక. చప్పట్లు కొట్టిన అందరూ బాగా కొట్టండి, పైరాళ్ళు కొట్టడం వల్ల. థ్యాంక్ యూ. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లా యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. నా ప్రజలందరూ ప్రవక్తలు కావాలా?
ఈ దీన సేవకుని యొక్క భారము నా సంగతులందరూ కూడా ప్రవక్తలు కావాలా, సాక్షులు కావాలా. దట్ ఈజ్ మై ఓన్లీ యాంబిషన్. నా కోరికది. ఎందుకు ప్రవక్తలు అవ్వాలంటే ఒక షరతు ఉంది. ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు ఎవరు? అపోస్తలుల కార్యము గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము 18వ వచనము. ఒక నిమిషం ఉండండి, చెప్తాను. ఏముంది 18లో? ఆ దినముల యందు నా దాసుల మీద నేను ఒక మీటింగ్ పోయినాను పొద్దున తూర్పాళ్ళలో. ఆడ ఒకళ్ళని పరిచయం చేసినారు, డాక్టర్ రెవరెండ్ జాన్ ఆగస్టిన్. నేను అన్నానయ్యా, నేను డయాబెటిక్ పేషెంట్ని అయ్యా అన్న. నేను డాక్టర్ కాదు నాయన, నేను షుగర్ పేషెంట్ని అయ్యా, ఆ మాట అనబాక నాయన అన్న. డాక్టర్ రెవరెండ్ పెట్టుకున్నారు. నేను వాళ్ళు విమర్శించటం లేదు, నాట్ క్రిటిసైజింగ్ దేమ్. డాక్టర్ అంటే పండితుడు, శిష్యులుగా ఉండమంటే పండితుడు. ఎక్కడ ఎవడు పండితుడు? రెవరెండ్ అంటే పూజనీయుడు అని అర్థము. నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అని అర్థం. పాపం ఆ మాటలో. పరమ తండ్రి పేరు రెవరెండ్. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. యూ హ్యావ్ నో రైట్ టు బేర్ హిస్ నేమ్. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్. 111:9 ఇప్పుడు చూడదు. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ ది పేరు. అంతే దినముల్లో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది చూస్తున్నారు బైబిల్ చూడండి. 111 కీర్తన చూడండి. ఇంగ్లీష్ బైబిల్ అంటే ఓ పాప వచ్చేది, పాప రాలా ఇంగ్లీష్ బైబిల్ తెస్తుంది. 111 9వ వచనం చివరి భాగము 1, 2, 3, 4 లేదు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇంగ్లీష్లో హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిజ్ నేమ్, నాట్ అవర్ నేమ్. యూ హ్యావ్ నో రైట్ టు బేర్ హిజ్ నేమ్. రెవరెండ్ అంట. ఎవరి మీద కుమ్మరిస్తాడు? పరిశుద్ధాత్ముడు. సాతాను మోసం అండి అవన్నీ. ఈ టైటిల్ అండి పెట్టుకోండి, బాగుంటుందని పెట్టించాడు అందరినీ. నేను ఎప్పుడో తీసుకున్నాను, నేను తీసేసాను. అపోస్తలుల కార్యం 2:18. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. దాసులుగా ఉంటే ప్రవచిస్తాడు, ప్రవచించాలి, ఆత్మ కుమ్మరిస్తాడు. యోవేలు గ్రంథము చూడండి, ఎక్కడ కోట్ చేస్తున్నాడు పేతురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 754 పేజీ 28, 29, 754 పేజీ. 754 పేజీ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ ముసలి వారు కలలు గందురు, మీ యవనతులకు దర్శనములు కలుగును. ఆ దినములలో చూస్తున్నారా, నేను పరమ తండ్రి అన్నాడు, పని వారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. I'll pour down my spirit upon my servants. తెలుగులో బలి రాసినాడు. పనివారు పని కత్తెలుగా ఉండాలా, పెత్తనాలు చేయటం కాదు. ఈడ బిరుదులు పెట్టుకోండి ఎవరైనా డాక్టర్లు, మీ ఇష్టం అది. మరి మిమ్మల్ని ఏమంటలా.
ఇస్తున్నారు కొంతమంది డాక్టర్లని, కానీ అవి ముఖ్యం కాదు. ఆయన ఆత్మ కుమ్మరించాలంటే ఆయన సేవకులుగా, సేవకురాలుగా, పనివాళ్ళుగా, పనికత్తు, ఆఖరి దినాల ప్రవక్తలు కావాలా. ఆయనతో దినములను ఆత్మ కుమ్మరిస్తాను. అందరూ ప్రభు రాకడ గురించి చెప్పాలా? లేచి నిలబడదామండి. ప్రేమగల మా తండ్రి, అపవాది మోసగాడు తండ్రి, అబద్ధికుడు, నరహంతకుడు తండ్రి, నరహంతకుడు తండ్రి. ఆ నరహంతుడు ఇశ్రాయేలు జనాంగమును నరహంతకులుగా చేసినాడు. పిలాతు అడిగాడు కదా, క్రీస్తునబడిన యేసుని నేనేం చేయమంటారు? అందరూ సిలువేయము నా ప్రభుని సిలువేయమన్నారండి. నరహత్య చేసినారు తండ్రి. ఎందుకు? ఆయన ఏ పాపము చేశాడంటే మరి ఎక్కువగా సిలువేయమని చెప్పినారు. సాతాను నరహంతకుడు జనాంగములు నరహంతకులుగా చేసినాడు. ఎంతోమంది నశించి అగ్నిగుండాన్ని పోతున్నారు తండ్రి. మా చుట్టూ గ్రామాల్లో మేము పట్టనట్టున్నామంటే మేము కూడా నరహంతకులం. సేవ 4 గోడల మధ్య కాదని ఆయన క్రీస్తు నామెరగని ఎంతోమంది గ్రామాల్లో పాస్టర్లు లేరు, దొంగ బోధకులు సంచరిస్తున్నారు తండ్రి. వారందరికీ నీ ప్రేమను ప్రకటించి నీ రాజ్యములోకి నడిపించే బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసం ఎదురుది. నా ప్రజలందరూ కూడా ప్రవక్తల వాళ్ళ హరమ తండ్రి, వారి ఆత్మ కుమ్మరించాలా. విద్యాన సేవకుని ప్రార్థన మీరు నెరవేర్చుమని యేసునామమున వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనుత్రియేక దేవుని కృప, ప్రేమ, సమాధానములో క్రీస్తును రక్షకునిగా అంగీకరించి సేవకులుగా ఉండి, సేవకురాండ్లుగా ఉండి ఆయన ఆత్మ కుమ్మరింపు పొంది ప్రవక్తలుగా ఉండుటకు, ప్రవక్తిలుగా ఉండుటకు తీర్మానించుకొని నామ ఈ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశ్రయము